శాస్త్రులు యెరూషలేములో కూడుకొన్నది. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా వీళ్ళందరూ ఒక చోట కూడుకొని మాట్లాడుకుంటున్నారు. ఏ విషయం అంటే పేతురును వారి మధ్యలో నిలవబెట్టి, పేతురును యోహానును మధ్యలో నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామాన్ని బట్టి దీన్ని చేస్తున్నారని అడిగినాడు. అప్పుడు పేతురు పరిశుద్ధ ఆత్మతో నిండిన వాడే ఇట్లా అంటున్నాడు, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందేనని నేడు మమ్మల్ని విమర్శించుచున్నారు అంటున్నారు. అంటే వాళ్ళందరూ ఒక చోట కూడుకునేది ఏమంటే ఏ బలం చేత ఏ నామాన్ని బట్టి ఆ వ్యక్తి బాగుపడ్డాడు అంటే ఆ కుంటివాడు స్వస్థత పొందే విధానం గురించి దేవాలయపు ద్వారము దగ్గర భిక్షము కొరకు కూర్చుండిన వాడి దగ్గర పేతురు, యోహాను దేవాలయంలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కుంటి భిక్షకుని చూసి ఏమంటున్నాడంటే, మా యొద్ద వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పినప్పుడు వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదాలు చీలమండలాలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు అని రాయబడింది. కనుకనే ఆ రాయబడిన మాట ఏమిటంటే వాడు ఆ దుర్బలని చేయబడిన ఉపకారాన్ని కూర్చి వారు దేని వలన ఆ వ్యక్తి స్వస్థత పొందారని విమర్శించినారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసిందేమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు అంటున్నాడు. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థతను దేవుడు కలుగజేసెను అంటున్నాడు. అందువలన ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయే మూలకు తలరాయింది. వారు ఒకప్పుడు ఆ యేసును వారు తృణీకరించారు, నిషేధించారు, నిరాకరించారు. ఆ యేసు నామంలోనే ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు అన్నాడు. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను.